హలో వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బై మిస్టేక్ ఒకటి చెప్పాను. ఆ G20 బ్రిక్స్కి సంబంధించి చాలామంది అక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను మీకు రివ్యూకి ముందర ఆ క్లారిఫికేషన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. సో మన ఫస్ట్ కరెంట్ అఫైర్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్కి సంబంధించింది. రీసెంట్గా కొన్ని గంటల క్రితం తైవాన్లో అర్త్ క్వేక్ అనేది రావడం జరిగిందనమాట. సో దానివల్ల తైవాన్, దానికి దగ్గరలో ఉన్న సౌత్ జపాన్, ఫిలిప్పీన్స్లో మనకి ఇటీవల సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. సునామీ వార్నింగ్ ఈజ్ గివెన్ టు దట్ ఫిలిప్పీన్స్ అండ్ సదరన్ జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ తైవాన్గా చెప్పొచ్చు, డ్యూ టు అర్త్ క్వేక్, మాసివ్ అర్త్ క్వేక్ ఇన్ తైవాన్. సో రిక్టార్ స్కేల్ మీద అది 7.4 మ్యాగ్నిట్యూడ్గా చూపించిందని అంటున్నారు. కొన్ని చోట్ల 7.7 అని కూడా ఉందన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్, తైవాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి తైపై అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి న్యూ తైవాన్ డాలర్. ఎప్పుడైనా మీకు అర్త్ క్వేక్ అనేది న్యూస్లో ఉన్నప్పుడు ఎపీ సెంటర్ ఫోకస్ అనేవి న్యూస్లో కనిపిస్తాయి. భూమి లోపల ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ఎక్కడైతే మనకి అర్త్ క్వేక్ అనేది ఎనర్జీ స్టార్ట్ అయిందో, రిలీజ్ అయిందో, సో ఆ పాయింట్ని ఫోకస్ అంటాం. సో భూమి లోపల ఉన్న ఆ ఫోకస్ దగ్గర నుంచి భూమి పైన ఎగ్జాక్ట్గా ఏదైతే పాయింట్ ఉంటుందో దాన్ని ఎపీ సెంటర్ అంటాం. అర్త్ క్వేక్ యొక్క కేంద్ర బిందువు అంటే ఫస్ట్ మనకి అర్త్ క్వేక్ భూమి పైన తీవ్రంగా నష్టం చూపేది, హయ్యర్ ఆర్ సివియర్ డ్యామేజ్ చూపేది ఈ ఎపీ సెంటర్ దగ్గరే అనమాట. సో ఈ పాయింట్స్ మనం చాలా యూస్ఫుల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం తైవాన్కి సంబంధించిన ఒక న్యూస్ని. తైవాన్కి సంబంధించి ఒక న్యూస్ చెప్పాను, అప్పుడు మనకి నేపాల్ అండ్ థాయిలాండ్ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. సో మనకి సేమ్ జెండర్ మ్యారేజ్ ఉంది చూసారా, సేమ్ సెక్స్ మ్యారేజ్, దాన్ని తైవాన్ తీసుకురాబోతుంది చట్టంగా అనమాట. సో దానివల్ల ఇది న్యూస్లో ఉంది. సారీ, తైవాన్ ఆల్రెడీ తీసుకొచ్చింది, థాయిలాండ్ తీసుకురాబోతుంది, దానివల్ల న్యూస్లో ఉందన్నమాట. థాయిలాండ్ సేమ్ జెండర్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయబోతుంది అని చెప్పి నేను ఒక కరెంట్ అఫైర్ చెప్పాను. దాని తర్వాత థాయిలాండ్ యొక్క నావీ అడ్మిరల్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాని విజిట్ చేశారని చెప్పాను. సో ఈ న్యూస్ చెప్తున్న టైంలో తైవాన్ ఆల్రెడీ మనకి ఏసియాలో ఈ సేమ్ జెండర్ మ్యారేజ్ని తీసుకొచ్చిందండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఈవెన్ నేపాల్ కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ని లేదా సేమ్ జెండర్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసిందని చెప్పుకున్నాం. అండ్ నిన్న కరెంట్ అఫైర్లోనేమో సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ అనేది నేపాల్ యొక్క రాజధాని అయిన కాఠ్మాండూలో జరిగినప్పుడు దీనికోసం అని చెప్పేసి హెల్ప్ చేస్తాం, ప్రమోట్ చేస్తామని ఇండియాకి చెప్పడం జరిగింది నేపాల్. అండ్ దాని గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ మూడు సేమ్ జెండర్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసిన కంట్రీస్ ఆసియాలో ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా నేపాల్కి సంబంధించి సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. థాయిలాండ్కి సంబంధించి ఆ నావీ అడ్మిరల్ ఇండియాని విజిట్ చేశారు, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండు నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ జస్ట్ రిపీట్ చేశాను. గతంలో 2023లో ఒక కరెంట్ అఫైర్ ఆపరేషన్ దోస్త్. ఇది ఎందుకు అంటే 2023లో చాలా పెద్ద భూకంపం టర్కీ, సిరియా దగ్గర వచ్చిందనమాట. సిరియా యొక్క రాజధాని వచ్చేటప్పటికి డమస్కస్గా చెప్పడం జరుగుతుంది, క్యాపిటల్ ఇది. అలాగే టర్కీ యొక్క క్యాపిటల్ అంకారా. సో ఇక్కడ వచ్చిన అర్త్ క్వేక్ కోసం అని చెప్పేసి మనం కండక్ట్ చేసిన ఆపరేషన్, ఇండియన్ గవర్నమెంట్ సహాయానికి వాటి సహాయం కోసం స్టార్ట్ చేసిన ఆపరేషన్గా ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని చెప్తాం. ఇంకొక జీకే ఫ్యాక్ట్ ఏంటి అంటే, సో ఇక్కడ సునామీ అనేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్నాం కదా. ఇండియాలో నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్, జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే హైదరాబాద్లో ఉంది. ఇది జీకే ఫ్యాక్ట్. ఇది 2023 కరెంట్ అఫైర్. ఇది నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్. ఇది ఈ రోజుది. తైవాన్కి సంబంధించిన అర్త్ క్వేక్ అనేది రీసెంట్గా రావడం జరిగింది, దానికి సంబంధించింది. 2024 స్టార్టింగ్లో జపాన్లో కూడా అర్త్ క్వేక్ అనేది రావడం జరిగింది. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ ఉన్నారు. అలాగే జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో. G7 సమిట్ని 2023లో కండక్ట్ చేసిన కంట్రీ జపాన్. 2024లో G7 అనేది ఇటలీలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించినగా చెప్పొచ్చు. రీసెంట్గా నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ అనేది ఢిల్లీ కేంద్రంగా ఇందిరాగాంధీ స్టేడియంలో మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో ఇన్ ది స్టేడియం రీసెంట్లీ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ ఈస్ కండక్టెడ్. ఇది ఎన్నోవ ఎడిషన్ అంట, 56వ ఎడిషన్ అనమాట. దీంట్లో మనకి మెన్ అండ్ విమెన్ అంటే పురుషులు, స్త్రీల విభాగం జరిగింది. మెన్స్ విభాగంలో విన్నర్గా ఉన్నది మహారాష్ట్ర, రన్నర్గా ఉన్నది రైల్వేస్. విమెన్స్ విభాగంలో విన్నర్గా ఉన్నది మహారాష్ట్ర టీం, రన్నర్గా ఉన్నది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం. సో మనకి లాస్ట్ ఫైనల్ మ్యాచ్ 50-50 స్కోర్తో జరిగిందనమాట. అంటే మహారాష్ట్ర వైపు 52 పాయింట్స్ ఉన్నాయి, రైల్వేస్ టీం వైపు 50 పాయింట్స్ ఉన్నాయి.
విమెన్స్ ఫైనల్లో మహారాష్ట్ర వైపు 18 పాయింట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం వైపు 16 పాయింట్స్ ఉన్నాయి. సో అట్లా వీళ్ళు విన్నర్గా రావడం జరిగింది, వీళ్ళు రన్నర్గా వచ్చారనమాట. ఎవరైతే మెన్స్ అండ్ విమెన్స్ దాంట్లో విన్నర్గా ఉంటారో వాళ్ళకి 3 lakhs వరకు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అదే రన్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీంకి 2 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. అయితే ఇక్కడ మహారాష్ట్ర అనే దాని గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి రీసెంట్గా 6th ఎడిషన్ తమిళనాడులో జరిగాయి. దాంట్లో ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర అనేది ఉంది, అండ్ సెకండ్ పొజిషన్లో తమిళనాడు అనేది ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో హర్యానా అనేది ఉండడం జరిగింది అనమాట. సో మొత్తం ఇప్పటికి 6 times జరిగింది కదా, అందులో 4 times మహారాష్ట్రనే ఈ టైటిల్ని గెలిచిందనమాట, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని. 2 times టైటిల్ని గెలిచింది హర్యానా, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదనమాట. ఓవరాల్గా 6 timesలో. రీసెంట్గా ఈ గేమ్స్ ఎక్కడ జరిగాయి? తమిళనాడులో. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో జరిగాయి కదా, అస్సాంలోని గౌహతిలో. అందులో టాప్ వచ్చింది చండీగఢ్ యూనివర్సిటీ అండ్ ఫస్ట్ ప్లేస్ ఇది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చింది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీగా చెప్తాం, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చింది మనకి అమృత్సర్ గురునానక్ దేవ్ యూనివర్సిటీగా చెప్పడం జరుగుతుంది. ఇది యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఆర్మీ టీం ఏదైతే ఉంటుందో ఇండియన్ ఆర్మీకి సంబంధించింది అది టాప్గా రావడం జరిగిందనమాట, ఆర్మీ టీం అనేది. సో అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు. అలాగే మహారాష్ట్రలో రీసెంట్గా మనకి పాపులర్లో ఉన్న బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్, అటల్ సేతు సీ బ్రిడ్జ్, సముద్రపు వంతెన ఏదైతే ఉందో సో అది మనకి న్యూస్లో ఉంది. దీని టోటల్ లెంత్ 21.8 kilometers, కానీ సముద్రం మీద మాత్రమే కేవలం దీని లెంత్, బ్రిడ్జ్ లెంత్ వచ్చేటప్పటికి 16.8 kilometersగా ఉందన్నమాట. 27th నేషనల్ యూత్ ఏదైతే ఫెస్టివల్ ఉంటుందో ఆ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది మహారాష్ట్రలోనే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో సింధుదుర్గ్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇండియన్ నేవీ డే సందర్భంగా మనకి ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th. సో ఇప్పటికే మనకి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చేటప్పటికి 42 ఉన్నాయి. అయితే రీసెంట్గా భారతదేశ ప్రభుత్వం మరాఠా మిలిటరీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మరాఠా మిలిటరీ క్యాంపెయిన్ని కూడా యునెస్కో యొక్క వారసత్వపు లిస్ట్లో చేర్చమని చెప్పేసి అడగడం జరిగింది, టెంటేటివ్ లిస్ట్లో ఉంచడం జరిగింది. మహారాష్ట్ర యొక్క ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి ఆ స్టేట్లో లావాణి అనేది చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా చెప్తారు. దాంతోపాటుగా తమాషా అనే దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ జానపద నృత్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు కూడా మహారాష్ట్రకి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. సో ఇవి మహారాష్ట్రకి సంబంధించినవి. అలాంటి మహారాష్ట్ర రీసెంట్గా జరిగిన జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ ఉంటుంది కదా, సో దాంట్లో మనకి టాప్ రావడం జరిగిందనమాట. అండ్ మెన్స్ అండ్ విమెన్స్ విభాగంలో ఇది స్పోర్ట్స్ కాబట్టి ఇంకొక విషయం ఏంటి అంటే మహేంద్ర సింగ్ ధోని గారు. సో ఎంఎస్ ధోని గారు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది కదా, దాని తరపున రీసెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్కి ఆపోజిట్లో ఒక మ్యాచ్ ఆడారు. దాంట్లో ఆయన ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 300 అవుట్స్ చేసిన ఒక వికెట్ కీపర్గా, టాప్ వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోని గారు నిలవడం జరిగింది. ఈ రికార్డ్ని ఆయన మనకి రీసెంట్గా 24 hours బ్యాక్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని గారు ఎస్బీఐకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ ఏదైతే ఉంటుందో అది 5 times గెలిచింది. ఒకసారి 2000 మనకి ఎప్పుడైతే ఏమంటారు 10లో ఒకసారి గెలిచింది, అలాగే 2011లో ఒకసారి, 2018లో ఒకసారి, 2021లో ఒకసారి, 2023లో ఒకసారి, ఇలా 5 times చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ని గెలుచుకోవడం జరిగింది. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఇండియాలో ఫస్ట్ స్పోర్ట్స్ యూనికార్న్ స్టార్టప్గా కూడా రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ లేదా ఎంఎస్ ధోని గారికి రిలేటెడ్గా రీసెంట్ అప్డేట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉన్నవన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ గగనశక్తి. ఇది ఆల్రెడీ మనం ఎంసీక్యూస్లో డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైరే, ఎంసీక్యూ ఫార్మెట్లో చూసాం. అయితే రీసెంట్గా కంక్లూడ్ అవ్వబోతుంది ఇంకా మనకి కొన్ని రోజుల్లో ఈ ఎక్సర్సైజ్. ఇటీవల మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఇంకొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. గగనశక్తి అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయు ఏదైతే ఉందో వాయుశక్తి అనేది మనకి లేకపోతే భారతదేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ మనకి కండక్ట్ చేసే యుద్ధ విన్యాసంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. వైమానిక దళాలు కండక్ట్ చేసే ఎక్సర్సైజ్. అలాగే దీన్ని రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్రదేశంలో కండక్ట్ చేయబోతున్నారు. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి ప్రజెంట్ ఎవరున్నారు? భజన్ లాల్ శర్మ రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగిందనమాట.
ఆ రాజస్థాన్లోని పోఖ్రాన్లోనే మనకి గగన్ శక్తిని 10 డేస్ పాటు నిర్వహించనున్నారు. దీని ఫస్ట్ ఎడిషన్ 2018లో స్టార్ట్ అయింది. దీనికన్నా ముందర ఇదే రాజస్థాన్లోని మనకి ఈ జైసల్మీర్ లాంటి ప్రాంతాల దగ్గరలో వాయుశక్తి, ఇది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్సే కండక్ట్ చేసిందనమాట. గగనశక్తి, వాయుశక్తి రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసినవే ఈ సంవత్సరమే రాజస్థాన్లో కండక్ట్ చేయడం జరిగింది. అవి కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫరెంట్ సందర్భాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న యుద్ధ విన్యాసాలు ఏంటి అంటే, కోప్ ఇండియా అనే యుద్ధ విన్యాసంతో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంది. యుఎస్ఏ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి మనకి కండక్ట్ చేసే యుద్ధ విన్యాసం. గరుడ, ఫ్రెంచ్ సేనలు, అది ఫ్రాన్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మిగతా వాళ్ళు మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈస్టర్న్ బ్రిడ్జ్ ఒమన్ కంట్రీతో కండక్ట్ చేసేది. డెజర్ట్ ఈగల్, ఈవెన్ ఆర్మీ ఉన్న ఎయిర్ ఫోర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది అనమాట. డెజర్ట్ ఈగల్ ఇండియాకి యుఏఈకి మధ్యలోది. ఎకువీరన్ అండ్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దీంట్లో భాగంగా ఉంటుంది. మాల్దీవ్స్ అనమాట. సో మాల్దీవ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇలా ఎకువీరన్, డెజర్ట్ ఈగల్, ఈస్టర్న్ బ్రిడ్జ్, గరుడ, కోప్ ఇండియా ఇవన్నీ వీటికి సంబంధించినవిగా చెప్పొచ్చు. సో అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్గా, చీఫ్ మార్షల్గా మనకున్న పర్సన్ ఎవరు అంటే విఆర్ చౌదరి గారు. సో విఆర్ చౌదరి గారు రీసెంట్గా ఏది విజిట్ చేశారంటే C. అనే దాన్ని విజిట్ చేయడం జరిగిందని మళ్ళీ మనం చెప్పుకున్నాం, రిపీట్ చేస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది October 8న మనకి రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో అలాగే రీసెంట్గా థాయిలాండ్కి సంబంధించిన రాయల్ నేవీ అడ్మిరల్ ఎవరైతే ఇండియాని విజిట్ చేశారో, సో ఆయన అతి త్వరలోనే సిడిఎస్ చీఫ్, అలాగే నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే మనకి ఎయిర్ మార్షల్ ఉన్నారో ఈయనని కూడా కలవనున్నారు అతి త్వరలో. సో ఇవన్నీ దీనికి సంబంధించిన అప్డేట్గా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఒక ట్రైలాట్ ఎక్సర్సైజ్ అనేది కూడా న్యూస్లో చూసాం. ట్రైలాట్ 2024 అనేది. ఇందులో మనకి ఇండియా అనేది ఉంది. ఇండియాతో పాటుగా మొజాంబిక్ కంట్రీ ఏదైతే ఉందో అది ఒకటి ఉంది. అలాగే టాంజానియా కంట్రీ అనేది కూడా ఉంది. టాంజానియా, మొజాంబిక్, ఇండియా కలిసి ట్రైలాట్ అనే ఎక్సర్సైజ్ని మొజాంబిక్ దగ్గరలో ఉన్న నకాలా అనే ఏరియాలో కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. ఇది సెకండ్ ఎడిషన్గా కూడా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, త్రిపుర రీసెంట్గా GI ట్యాగ్ని పొందింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, త్రిపురకి సంబంధించిన మట్ బరీ పెరా. సో మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, మట్ బరీ పెరా అనేది ఏదైతే ఉందో సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పాచ్రా అనేది ఒకటి. పాచ్రా, మడ్బరీ, పెరా. సో ఈ రెండు కూడా మనకి త్రిపురకి సంబంధించి GI ట్యాగ్ని, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని, భౌగోళిక గుర్తింపుని పొందాయి. ఏదైనా ఒక వస్తువు భౌగోళిక గుర్తింపుని పొందితే దాని యొక్క కాల పరిమితి 10 years ఉంటుంది అనమాట. ద టెన్యూర్ ఆఫ్ దట్ పర్మిట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఫర్ ఎనీ ప్రొడక్ట్ ఈస్ 10 years వ్యాలిడిటీ. 10 years తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది దానికి సంబంధించింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఎందుకు ఇస్తారు? ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దాని ఒరిజినల్ ఏరియా కావచ్చు, నేటివ్ ఏరియా, నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది, లేదా నేటివిటీని బట్టి కూడా దానికి గిరాకీ, డిమాండ్ అనేది ఉంటుంది మార్కెట్లో. సో అలాంటి కాన్సెప్ట్తోనే ఈ GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. అలా ఇండియాలో ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో మనకి డార్జిలింగ్ టీ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ డార్జిలింగ్ టీకి ఫస్ట్ టైం GI ట్యాగ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా ఇండియాలో ప్రస్తుతం మనకి 400+ పైగా, 400 వస్తువులకి పైగా GI ట్యాగ్స్ని ఇచ్చారు. వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్స్కి, లేకపోతే నెక్స్ట్ క్రాఫ్ట్స్, చేతితో చేస్తారు కదా హస్తకళ, వాటికి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా GI ట్యాగ్స్ని ఇస్తారనమాట. అయితే త్రిపురలో రీసెంట్గా ఈ పాచ్రా అండ్ మడ్బరీ పెరా అనేవి GI ట్యాగ్ని పొందాయి. సో త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి మనకి మానిక్ షా గారుగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్, ఈ త్రిపురలో త్రిపుర సుందరి అనే టెంపుల్ ఉందన్నమాట. ఈ త్రిపుర సుందరి ఆలయంలో ప్రసాదం రూపంలో మనకి ఆ మడ్బరీ పెరా అనేది పెడతారంట. అంత ఫేమస్ అది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, స్వయం సహకారక బృందాలు, వాళ్ళ వల్లే ఇది బాగా పాపులర్ అయింది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ వల్ల అని చీఫ్ మినిస్టర్ మానిక్ షా గారు చెప్పడం జరిగింది త్రిపురకి సంబంధించి. గతంలో రిసా, త్రిపురకి సంబంధించిన రిసా అంటే మనకి తెలుగు వాళ్ళకి పంచకట్టు అనేది ఎలా ఉంటుందండి, పంజాబీ వాళ్ళకి ఈ పాగా అనేది ఎలా ఉంటుంది, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఒక కల్చరల్ అటైర్ డ్రెస్ ఉంటుంది కదా. త్రిపురకి సంబంధించి కల్చరల్ అపియరెన్స్ డ్రెస్ అటైర్ రిసా అనమాట. అది కూడా GI ట్యాగ్ని పొందింది గతంలో. అలాగే నెక్స్ట్ క్వీన్ పైనాపిల్ అనేది కూడా GI ట్యాగ్ని పొందింది. ఇవన్నీ 2023కి సంబంధించినవి. 2024లో మడ్బరీ పెరా అండ్ పాచ్రా అనేవి భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ని త్రిపుర నుంచి పొందాయి. చీఫ్ మినిస్టర్ మానిక్ షా గారు కదా, త్రిపురకి సంబంధించిన గవర్నర్ ఇంద్రసేన రెడ్డి గారు. అలాగే నెక్స్ట్ త్రిపురలో ఉన్న ఇంపార్టెంట్ జాతీయ పార్కులు, క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ అంటాం.
క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్, రాస్బెర్రీ నేషనల్ పార్క్ అనేవి అక్కడ చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా గుమ్తి వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో, గుమ్తి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అది కూడా త్రిపురలో ఇంపార్టెంట్ అనమాట. అది స్టాటిక్ జీకే పాయింట్ యూజ్లో, ఇది కరెంట్ అఫైర్ యూజ్లో మీకు యూస్ఫుల్ అవుతుంది. త్రిపురకి సంబంధించి రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొందింది. మడ్బరీ పెరా అండ్ పచ్రా అనేవి జిఐ ట్యాగ్ని పొందాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కాంగోకి సంబంధించింది. కాంగో యొక్క న్యూ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్, అంటే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మనకి రీసెంట్గా జుడిత్ సుమినావా తులూకా గారు అపాయింట్ అయ్యారు. సో జుడిత్ సుమినావా తులూకా బికమ్స్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కాంగోగా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో కాంగో యొక్క ప్రెసిడెంట్గా ఫెలిక్స్ షికేది అనే పర్సన్ ఉన్నారు. సో ఫెలిక్స్ షికేదినే ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కాంగో వచ్చేటప్పటికి మనకి జుడిత్ సుమినావా తులూకా అండ్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఫెలిక్స్ షికేది. నెక్స్ట్ కిన్షాసా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ కాంగోగా చెప్పొచ్చు. కరెన్సీ వచ్చేటప్పటికి ఫ్రాంక్, కాంగోలీస్ ఫ్రాంక్ అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. టాంజానియాకి సంబంధించిన ప్రెసిడెంట్గా మనకి సమియా సులుహు హసన్ ఉన్నారు. అలాగే భూటాన్ ప్రైమ్ మినిస్టర్గా షిరింగ్ టోగ్బే ఉన్నారు. అండ్ తైవాన్ యొక్క ప్రెసిడెంట్గా విలియం లాయ్ ఉన్నారు. అండ్ ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్గా అబ్దుల్ ఫత్ అల్ సిసి. ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ ప్రెసిడెంట్సే, ఒక్క భూటాన్ తప్ప. భూటాన్కి ప్రైమ్ మినిస్టర్ పేరునిచ్చాను షిరింగ్ టోగ్బే అని చెప్పేసి. సో వీళ్ళందరూ రీసెంట్గా న్యూస్లో ఉన్న వాళ్ళే. తైవాన్కి రీసెంట్గా అర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ భూటాన్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అత్యున్నత పురస్కారం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ డ్రూక్ గ్యాలోప్ అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అందుకున్నారు. టాంజానియా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్. అండ్ కాంగో యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి తులూకా అండ్ రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. G20లో మనకి న్యూ మెంబర్గా జాయిన్ అయిన కంట్రీ ఏది అంటే అంటే న్యూ మెంబర్గా జాయిన్ అయింది ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్గా చెప్పొచ్చు. G20 సమావేశాలు ఈ సంవత్సరం బ్రెజిల్లో జరగబోతున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇండియాలో జరిగాయి. అయితే G20కి సంబంధించి న్యూ మెంబర్గా మనకి వచ్చింది ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్గా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, వినీత్ జైన్ హానర్డ్ విత్ ద ENBA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. టైమ్స్ గ్రూప్ ఆఫ్ సంస్థకి సంబంధించిన ఎవరైతే మనకి వినీత్ జైన్ గారు ఉన్నారో, సో ఆయన టైమ్స్ గ్రూప్ MD, రీసెంట్గా ఆయనకు ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వచ్చింది. అది కూడా మనకి ఎవరిచ్చారు అంటే ENBA, ఎక్స్చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్. ఎక్స్చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అనేది టైమ్స్ గ్రూప్ ఆఫ్ సంస్థకి MDగా ఉన్న సో వినీత్ జైన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, జీవిత సాఫల్యకాల పురస్కార అవార్డు అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. జీవితకాల సాఫల్య పురస్కారం అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023ని ఇచ్చింది. అండ్ అది ఇప్పుడు ప్రకటించింది. అదే ఈ కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు అనమాట. 2023కి సంబంధించి ఇచ్చారు. సో రీసెంట్గా దాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఎబెల్ ప్రైజ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మ్యాథ్స్లో అంటే గణిత శాస్త్రంలో మనకి నోబెల్ ప్రైజ్ లాంటిదిగా ఎబెల్ ప్రైజ్ అనే దాన్ని చెప్తాం. దీన్ని మిషెల్ టెల్గ్రెన్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది రీసెంట్గా. అలాగే ఇస్రోకి 2 అవార్డ్స్ వచ్చాయి. 2023లో టీమ్ అవార్డు ఒకటి వచ్చింది. అండ్ ఇప్పుడు ఏవియేషన్ వీక్ లారెన్స్ అవార్డ్ యుఎస్ఏలో మనకి అందుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇస్రో యొక్క చైర్మన్ అయిన సోమనాథన్ గారు ఉన్నారు కదా, సో ఈయనకి నంబియార్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ భారత రత్నాన్ని రీసెంట్గా ప్రకటించారు కదా, ఎవరికి? LK అద్వానీ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి, PV నరసింహారావు గారికి, MS స్వామినాథన్ గారు, చౌదరి చరణ్ సింగ్ గారికి. సో వీళ్ళందరికీ కూడా భారత రత్న అవార్డు అనేది రీసెంట్గా ఇచ్చారనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గతంలో ప్రకటించిన వాళ్ళకి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రతన్ టాటా గారు ఉన్నారు కదా, సో రతన్ టాటా గారికి ఏమో PV నరసింహారావు మెమోరియల్ అవార్డు అనేది ఇచ్చారు. PV నరసింహారావు మెమోరియల్ అవార్డు రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. అలాగే MS స్వామినాథన్ అవార్డు అని చెప్పేసి ఉంది. MS స్వామినాథన్ అవార్డుని రీసెంట్గా ఎవరికి ఇచ్చారు అంటే మనకి ఎవరైతే కాంబోజ్ గారు ఉన్నారో, సో కాంబోజ్ గారికి MS స్వామినాథన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా కొన్ని అవార్డ్స్ రీసెంట్గా జరిగినవి, గుర్తుపెట్టుకోండి. సో ఎలక్షన్స్ టైం కాబట్టి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్యాంపెయిన్స్, ప్రోగ్రామ్స్, యాప్స్ లాంచ్ చేయడం, ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి న్యూస్లోకి వస్తున్నాయి. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వచన్ భవన్ అనే ప్లేస్లో మనకి మిత్ వర్సెస్ రియాలిటీ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ టు ఏమంటారు ప్రోయాక్టివ్లీ కంబాట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ 2024. సో మనకి ఇక్కడ చూడండి,
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, సుఖబీర్ సాంధు అండ్ జ్ఞానేశ్వర్ కుమార్. సో జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సాంధు, రాజీవ్ కుమార్ వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఢిల్లీలో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో మనకి దీన్ని ప్రొవైడ్ చేశారు, మిత్ వర్సెస్ రియాలిటీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే వెబ్సైట్ మీకు ఇలా కనిపిస్తుంది, మిత్ వర్సెస్ రియాలిటీ కింద. సో ఎలక్షన్స్కి సంబంధించి, ఓటర్స్కి సంబంధించి, ఈవీఎంస్కి సంబంధించి ఏదైనా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అనుకోండి, అది కరెక్టా కాదా అనేది ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో కూడా ఒక షార్ట్ ఫిలింని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు, మై ఓట్ మై డ్యూటీ అనే దాని మీద. అలాగే ఓటర్స్ డే అనేది జాన్ 25th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. యాప్ని ఒకదాన్ని లాంచ్ చేశారు, సాక్ష్యం యాప్ అని చెప్పేసి ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఆ యాప్లో ఏంటి అంటే ఇట్లానే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓటర్స్కి, ఎలక్షన్స్కి వీటికి సంబంధించిందంతా కూడా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ మిషన్ 414 క్యాంపెయిన్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అండి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నవి, ఎలక్షన్స్ టైం కాబట్టి. సో ఒకసారి వీటిని ఫాలో అవ్వండి. సో ఇంకొక అప్డేట్ చూడండి, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ సెలబ్రేషన్స్ 125 years ఆఫ్ స్టడీయింగ్ ద సన్. సూర్యుడి గురించి తెలుసుకోవడానికి, సూర్యుడి గురించి పరిశీలనలు కొనసాగించడానికి మనకి 1899లో 1899 ఏప్రిల్ 1న సో మన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనే దాన్ని తమిళనాడులోని పలాని కొండల దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ తమిళనాడు, ఇన్ నియర్ బై పలాని హిల్స్, KSO కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ April 1st 1899గా చెప్పొచ్చు. సో అది ఇప్పుడు 125 years కంప్లీట్ చేసుకుంటుంది కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, IIA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బెంగళూరులో ఉంది. ఇదేం చేసిందంటే KSO యొక్క 125th year సెలబ్రేషన్ అనే దాన్ని మనకి రీసెంట్గా ఇనాగ్రేట్ చేసిందనమాట. అదే ఈ కరెంట్ అఫైర్. సూర్యుడికి సంబంధించి లేయర్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి తెలుసుకోవడానికి, అలాగే సూర్యుడి యొక్క సన్ స్పాట్స్ అని చెప్పేసి అంటాం, సూర్యుడి మీద అప్పుడప్పుడు మనకి డార్క్ స్పాట్స్ కనిపిస్తాయి, సన్ స్పాట్స్ అంటాం, వాటి గురించి పరిశీలన చేయడానికి, సూర్యుడికి సంబంధించిన డిఫరెంట్ ఇమేజెస్తో మనకి డేటా కలెక్ట్ చేయడానికి. సో వీటన్నిటికీ కూడా ఈ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ బాగా యూజ్ అయిందంట. అంతకు ముందర 17th centuryలో తమిళనాడులో మద్రాస్ అబ్జర్వేటరీ ఏదైతే బ్రిటిషర్స్ మనకి ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని ఇన్స్పైర్ అయ్యే 1899లో మళ్ళీ వాళ్ళు కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారంట. రీసెంట్ విషయానికి వస్తే సూర్యుడి గురించి నేరుగా తెలుసుకునేందుకు, సో సన్ గురించి స్టడీ చేసేందుకు ఇండియా లాంచ్ చేసిన శాటిలైట్ ఆదిత్య L1 ఆన్ ద నేమ్ ఆఫ్ లాంచ్డ్ వెహికల్ PSLV-C57. PSLV-C57 అనే దాని ద్వారా ఆదిత్య L1ని యూజ్ చేసుకుని మనం సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్లో ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ అండ్ గవర్నర్గా RN రవి గారు ఉండడం జరిగింది. తమిళనాడుకి సంబంధించి రామేశ్వరం ఐలాండ్కి దగ్గరలో ఉన్న ఏదైతే మనకి ఈ కచ్చతీవు దీవులు ఏవైతే ఉన్నాయో ఇండియా శ్రీలంకకి మధ్యలో వివాదాస్పదంగా ఉన్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు, కచ్చతీవు. సో ఈ కచ్చతీవు దీవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో వివాదాస్పదంగా ఉన్నాయి, పాక్ జలసంధికి దగ్గరలో ఇవి లొకేట్ అయి ఉంటాయి, లేదా తమిళనాడు యొక్క రామేశ్వరం ఐలాండ్కి దగ్గరలో ఉంటాయి. తమిళనాడు దగ్గరే మనకి ఇంకొక సెకండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది, దాని పేరు కులశేఖరపట్నంలో ఎస్టాబ్లిష్ కాబోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి తమిళనాడులోని కన్ననూరు అనే ప్రాంతం దగ్గర మనకు ఒక మెమోరియల్ని ఏర్పాటు చేశారు, అది బిపిన్ రావత్ గారి యొక్క జ్ఞాపకార్థంగా. సో ఇది వరకు CDS చీఫ్ అయిన బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ ఆ ప్రాంతం దగ్గరలోనే క్రాష్ అయింది. సో ఈయనకి అండ్ ఈయన ఎవరితో అయితే ప్రయాణించి ఆ టైంలో వాళ్ళు చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించిన ఒక స్మారక ప్రదేశం, మెమోరియల్ ఏరియా మనకి కన్ననూరు ప్రాంతం తమిళనాడులో ఏర్పాటు చేయబడింది అనమాట. అలాగే తమిళనాడులో చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా ఉన్నది మనకి ముదుమలై నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం, అండ్ దీనితో పాటుగా గిండి నేషనల్ పార్క్ అనే దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోరిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మనకి డౌట్స్ రైజ్ చేశారు, అలాగే మిస్ మ్యాచ్ అయింది ఇన్ఫర్మేషన్. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి డిఎస్సికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ చెప్పండి అంటున్నారు. సో మనకి స్టేట్ వైడ్గా కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ వస్తాయండి డిఎస్సి కాబట్టి. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి కొంచెం ఫ్రీ ఉన్న టైంలో ఒకసారి రీసెంట్ ఈ Jan-Feb-Marchలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి రివైజ్ చేద్దాం. సో దానివల్ల మీకు క్లియర్ అయిపోతుంది. మిగిలినవి అంటారా సేమ్ కామన్ ఉంటాయి, నేషనల్ ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి కాబట్టి సో మీరు కరెంట్ అఫైర్స్ని యాజ్ యూజువల్గా ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు.
కాకపోతే స్టేట్ వైడ్ మనకి అంతగా ఇందులో ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి, సో ఒకసారి అది సెపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. దానివల్ల మీకు క్లారిటీ వస్తదనమాట. తెలంగాణలో ఇంపార్టెంట్‌గా జరిగినవి. సో అప్పుడు మీకు అటు స్టేట్ కవర్ అవుతది. అలాగే ఇవి కవర్ అవుతాయి. సో నో ప్రాబ్లమ్ అండి. అండ్ 90th ఫౌండేషన్ డే నేను ఏప్రిల్ 1 అనే చెప్పాను. మరి మీరిక్కడ డౌట్ రైజ్ చేశారా? లేకపోతే మామూలుగా మీరు నోట్ చేశారా అనేది నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఆర్‌పీఎఫ్‌కి ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్, నేను అదే చెప్తున్నాను. రైల్వేస్‌కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు జాన్ నుంచి ఒకసారి కరెంట్ అఫైర్స్ మీరు చూసుకుంటా ఉండండి. జాన్ నుంచి ఫెబ్, మార్చ్, ఇది ఏప్రిల్ మంత్ కదా! ఒక పని చేయండి. మీరు జాన్ నుంచి రావద్దు. మీరు కరెంట్ అఫైర్స్‌ని ఎలా చదువుతారు అంటే లైక్ ఇట్లా మనకి ఏమంటారు, మార్చ్ మంత్ ఫస్ట్ చదవండి. తర్వాత ఫిబ్రవరి చదవండి. తర్వాత జనవరి చదవండి. అలాగా ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్‌ని మాత్రమే కవర్ చేసుకుంటా ఉండండి రైల్వేస్‌కి. ఇది పాయింట్ నెంబర్ 1. ఎందుకు బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి వెళ్ళమంటున్నానంటే, రీసెంట్‌గా మనకి ఎఫ్ఎల్ఓ లేదా ఈ ఏదైతే మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిసిఐ, దానికి ఎఫ్ఎల్ఓ వింగ్ ఒకటి ఉంది చూసారా? సో దాంట్లో 40th ప్రెసిడెంట్ ఉన్నారు 5 రోజుల క్రితం. సో ఇప్పుడు 41st ప్రెసిడెంట్‌గా రావడం జరిగింది. ఇంకొక పర్సన్ మనకి ఎవరైతే డిఫరెంట్ పర్సన్ వచ్చారో. సో కాబట్టి ఏమవుతదంటే రీసెంట్ అపాయింట్మెంట్స్ ముందర మనకి గుర్తుండాలి కదా! అందుకని మనం ఎప్పుడు కరెంట్ అఫైర్స్‌ని వీటి కోసం అప్డేషన్ కోసం బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి చదవాలి. అంటే మనకి మార్చ్ చదివిన తర్వాత ఫిబ్రవరి, జనవరి. సో అప్పుడు ఏమవుతదంటే ఓహో! ఈ పర్సన్ ఇలా కదా! ఈ అప్డేట్ అయిందని చెప్పేసి గుర్తుంటది. అది ఒక పాయింట్. రెండోది, ఆర్‌పీఎఫ్ లేదా రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వే అప్డేట్స్ చూసుకోండి. ఫస్ట్ ఖచ్చితంగా రైల్వే అప్డేట్స్ చూసుకోవాలి. సెంట్రల్ ఓరియెంటెడ్‌లో ఏవైతే పథకాలు కావచ్చు, ఇనాగ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ అనో, లేకపోతే రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనో, హోమ్ మినిస్టర్ అనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని ఎక్కువగా చూడండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూసుకోండి. అవి కూడా మనకి ఈ 4 మంత్స్. ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైమ్‌కి వచ్చేటప్పటికి ఒక 5-6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ముఖ్యంగా సరిపోతాయి. సరిపోతాయని నేను ఎందుకు అన్నాను అంటే, మేబీ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన దాని యొక్క ట్రేసెస్ అంటే అది ఎప్పుడోకప్పుడు ఒకసారి ఈ మధ్యలో రిపీట్ అయ్యి ఉండాలి. లేదా దానికి కనెక్టివిటీగా ఏదో ఒకటి రివిజన్ అయ్యి ఉండాలి. ఎక్కడో అక్కడ ఆ క్వెషన్ అనేది ఏదో ఒక కరెంట్ అఫైర్‌తో మింగిల్ అయ్యి వచ్చుండాలి. సో అందుకనే 1 ఇయర్ అంటే మనకి భయమేసేస్తది. మనం కంప్లీట్ చేసుకోలేం. అలా కాకుండా జాన్, ఫెబ్, మార్చ్ ఇట్లా కరెంట్ అఫైర్స్‌ని పెట్టుకొని చదివితే ఈజీ అయిపోతది. రైల్వే వాళ్ళు ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని మీకు కుదిరితే, సో ఫస్ట్‌లో ఏం చేస్తారంటే నోట్స్‌కి ఒక సైడ్ మొత్తం కూడా రైల్వే కరెంట్ అఫైర్స్, రైల్వే మినిస్టర్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరున్నారు, రైల్వేకి ఎంత బడ్జెట్‌లో ఎలొకేట్ చేశారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే హెరిటేజ్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్‌లో ఏదైనా ఉన్నాయా, విజయవాడ రైల్వే స్టేషన్‌కి ఏదో ఒక ట్యాగ్ వచ్చి ఉంటది. ఆ ట్యాగ్ ఏంటి, లేకపోతే వందే భారత్, సాధారణ వందే భారత్ ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్‌లో ఉన్నాయా, ఇలా రైల్వేకి సంబంధించినవి చూసుకున్నారనుకోండి, అటు మీకు రైల్వే జీకే కవర్ అవుతది. దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా అయిపోతాయి కొంతవరకు. ఇదంతా ఒక సైడ్‌కి రండి. ఇంకొక సైడ్ మీరు కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే పీఎంకి సంబంధించినవి, ప్రైమ్ మినిస్టర్‌కి సంబంధించిన ఇనాగ్రేషన్స్ ఉంటాయి కదా! ఆయన ఎక్కడికో ఎళ్ళుంటారు. ఏదో ఒక ఇనాగ్రేషన్ చేసుంటారు. ఇట్లాంటివి ఉంటాయి కదా! లేకపోతే హోమ్ మినిస్టర్ ఇనాగ్రేషన్ చేసుంటారు. అవి రాసుకోండి. సో సెంటర్ ఆఫ్ ద బుక్‌లో ఏం చేస్తారు అంటే మీరు పర్సన్స్ అని పెట్టేసుకోండి. పర్సన్స్ పెట్టుకొని ఎవరికైనా ఒక అవార్డ్ వచ్చుంటది. మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి భూటాన్‌కి సంబంధించిన అవార్డ్ వచ్చింది. భారత్ రత్న అవార్డ్స్ వచ్చాయి. సో ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి కదా! ఇస్రోకి అవార్డ్ వచ్చింది. అవన్నీ మీకు మధ్యలో వచ్చేలాగా రాసుకోండి. ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక 15 డేస్ కంటిన్యూయస్‌గా మీరు ఆ నోట్స్‌ని, నేను హాఫ్ అన్ అవర్ అని చెప్తాను, లేకపోతే 20 మినిట్స్ అని చెప్తాను. అది మీ వీలుని బట్టి చేయండి. కొంతమందికి హాఫ్ అన్ అవర్ పడుతది, కొంతమందికి 40 మినిట్స్ పడుతది, కొంతమంది 20 మినిట్స్‌లోనే అయిపోతది. అది మీరు అర్థం చేసుకొని రాసే దాన్ని బట్టి ఉంటదనమాట. సో అట్లా మీరు ఒక 15 డేస్ కంటిన్యూయస్‌గా హాఫ్ అన్ అవర్ వర్క్ చేయగలిగితే మీ అంతట మీరు, అపార్ట్ ఫ్రమ్ ద క్లాసెస్ వర్క్ చేయగలిగితే గనక, ఒకవైపు డైలీ కరెంట్ అఫైర్స్ నార్మల్‌గా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని వింటారు, నార్మల్‌గా వింటారు, వినేసేయండి. ఎప్పుడోకప్పుడు రోజులో మీకు ఏదో ఒక చోట ఖాళీ ఉన్నప్పుడు ఒక 1 అవర్ ఒక ఎక్సర్‌సైజ్ లాగా, ఒక వర్క్ లాగా దీన్ని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకేమవుతదంటే అసలు బయట ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక అవగాహన వస్తది. కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ వస్తది. కాన్ఫిడెన్స్ వస్తది. నాకివి తెలుసు, నాకివి తెలీదు అనే ఒక క్లారిటీ మీకొచ్చేస్తది. సో దానివల్ల మీరు ఎగ్జామ్స్‌లో క్వెషన్స్‌ని అటెండ్ చేయడానికి, మాక్ ఎగ్జామ్స్‌లో కావచ్చు, వీటిలో చాలా యూజ్‌ఫుల్ అవుతది. నేను చెప్పడం ఈజీనండి, చేయడం చాలా కష్టం. స్టార్ట్ చేసినప్పుడు మనకి చిరాగ్గా అనిపిస్తది, లేకపోతే నిద్రొస్తది, లేకపోతే హాఫ్ అన్ అవర్ ఒక 20 మినిట్స్ చేసి తర్వాత చేయలేము. ఒక రోజు చేసి రెండో రోజు అసలు చేయలేము. 5 రోజులు చేసిన తర్వాత మన వల్ల కాట్లేదు అనిపిస్తది. ఒక్క 15 డేస్ మిమ్మల్ని మీరు కట్టేసుకోండి. అంటే కంట్రోల్ చేసుకోండి. ఎంత చిరాగ్గా అనిపించినా, టైం వేస్ట్ అని అనిపించినా, పక్కన వాళ్ళు ఇది పనికిరాదని అనిపించినా, ఏమనిపించినా ఒక మెథడ్ అనుకుని ఇట్లాగా మనకి వర్క్ అవుతదేమో అని స్టిక్ అయ్యి ఒక 15 డేస్ చేసి చూడండి.
సో మీకే ఆ చేంజ్ అనేది కనిపిస్తదండి. ఒక 15 డేస్ అట్లా కంటిన్యూయస్‌గా చేస్తే. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చారనుకోండి కొత్తయి యాడ్ అవుతాయి. మళ్ళీ అది ఇది మీరు కవర్ చేసుకోలేరు. బర్డెన్ అయిపోతది. అదొకసారి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ బ్రిక్స్. ఇది చాలా మంది స్టూడెంట్స్ పెట్టింది. బ్రిక్స్ సమిట్ 2024 బ్రెజిల్‌లో జరగాలి. కానీ జరగట్లేదు. రష్యాలో జరుగుతుంది. ఇది నేనే చాలా సార్లు చాలా కరెంట్ అఫైర్స్‌లో చెప్పాను. కానీ నిన్న మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఏమన్నాను అంటే మేబీ బ్రిక్స్‌కి సంబంధించింది రష్యాలో జరుగుతుందని చెప్పకుండా బ్రెజిల్‌లో చెప్పి ఉంటాను. లేదా G20 సమావేశం గురించి చెప్తూ దాని గురించి చెప్పుంటారు. మేబీ ఇలా చేసుంటాను నేను అనుకోవడం. నేను క్రాస్ చెక్ చేయలేదండి. మీకు కమెంటే డైరెక్ట్‌గా తీసుకొని చెప్తున్నాను. బ్రిక్స్ సమావేశం వచ్చేటప్పటికేమో 2024లో రష్యాలో జరుగుతుంది. G20 సమావేశం బ్రెజిల్‌లో జరుగుతుంది. ఒకవేళ నేను ఇలాగ నిన్న కరెంట్ అఫైర్‌లో చెప్పకపోయి ఉంటే మీరు అది ఒకసారి సరి చేసుకోండి. సో ఇవి కొంతమంది స్టూడెంట్స్‌కి వచ్చిన డౌట్స్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి తైవాన్ ఎర్త్‌క్వేక్ గురించి సంబంధించి డిస్కస్ చేసాం. నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్ గురించి డిస్కస్ చేసాం. మహారాష్ట్ర టాప్ రావడం జరిగింది. గగన్ శక్తి ఏదైతే ఉందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన యుద్ధ విన్యాసం దాని గురించి డిస్కస్ చేసాం. త్రిపుర జీఐ ట్యాగ్ 2 జీఐ ట్యాగ్స్ వచ్చే త్రిపురకి సంబంధించి దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జుడిత్ సుమినావా తులుకా గారు మనకి కాంగోకి న్యూ ప్రైమ్ మినిస్టర్‌గా అండ్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్‌గా ఎంపికయ్యారు. అండ్ వినీత్ జైన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిత్ వర్సెస్ రియాలిటీ అనే ప్లాట్‌ఫామ్‌ని లాంచ్ చేసింది. అండ్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125 ఇయర్స్‌ని కంప్లీట్ చేసుకుంది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్‌గా థియరీ పరంగా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్‌గా చెప్పొచ్చు. థాంక్ యూ.